పొద్దున లేస్తే మెగా డిఎస్సి కాదు డగా డిఎస్సి అంటుంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 పేపర్‌లు ఎలా మూల్యాంకనం చేశారు? హాయిలాండ్ అనేటువంటి ఒక ప్రైవేటు రిసార్ట్‌లో పేపర్ దిద్దిచ్చి, అది కూడా అర్హత లేని వాళ్ళతో దిద్దిచ్చి, ఎలా గ్రూప్ 1 పేపర్ అభ్యర్థులతో ఆడుకున్నారు? ఇప్పుడు ఆ విషయాలు బయటకొస్తున్నాయి. దానికి వైసీపీ సమాధానం చెప్పాలి. మళ్ళా ఇది కూటమి ప్రభుత్వం చేపిస్తున్న ఎంక్వైరీ కాదు. కోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న ఎంక్వైరీ. కోర్టు ఆదేశాల మేరకు సిట్ చేస్తున్న ఎంక్వైరీ. ఇయాల సిట్టు ఫైనల్ ఛార్జ్ షీట్‌ని కోర్టు ముందు పెట్టింది. దాంట్లో 736 మంది అభ్యర్థుల మూల్యాంకనం సంబంధించిన వివరాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఇవన్నీ కోర్టు ముందు పెట్టింది. కాకపోతే 736 మంది సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే ఉందో, దీంట్లో 9 మందికి సంబంధించి సెకండ్ ఒపీనియన్ కోరారట. ఆ సెకండ్ ఒపీనియన్ కేవలం ఇద్దరికి మాత్రమే వచ్చాయట. ఇంకా 7గురికి రావాల్సి ఉన్నాయట. అంటే 9 మంది విషయంలో సెకండ్ ఒపీనియన్ కోరారు. ఒక ఇద్దరు విషయంలో సెకండ్ ఒపీనియన్ వచ్చింది. ఇంకా 7గురి విషయంలో రావాలి. ఇదే కోర్టుకి చెప్తే అవి వచ్చే వరకు సెప్టెంబర్ 1 తారీఖు వరకు కేసునైతే వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్‌లో వైసీపీ చేసిన అక్రమాలు అన్నీ బయటకొస్తున్నాయి. హైలాండ్ రిసార్ట్‌లో ఒక ప్రైవేట్ ఏజెన్సీ చేతుల్లో సీసీ కెమెరాలు లేకుండా, అసలు ఆ ప్రైవేట్ ఏజెన్సీతో ఎలాంటి ఎంఓయూ కుదుర్చుకోకుండా ఎలా పెట్టారు? అసలు ఎవరితో ఒక కంప్యూటర్ ఆపరేటర్‌తో పేపర్లు దిద్దించారట. ఒక్కొక్కళ్ళ పేపర్లు 3 సార్లు మూల్యాంకనం చేశారట. మామూలుగా రీకౌంటింగ్ ఉంటది మార్కుల విషయంలో. రీవాల్యుయేషన్ ఉండదు. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్‌లో రీవాల్యుయేషన్ ఉండదు. రీకౌంటింగ్ మాత్రమే ఉంటది. కానీ రీవాల్యుయేషన్ కూడా చేశారట. ఒక్కొక్క పేపర్‌ని 3 సార్లు రీవాల్యుయేషన్ చేశారట. కొంతమందికి మార్కులు పెంచారట, కొంతమందికి తగ్గించారట. అంటే కావాల్సినోళ్ళు పెంచుకున్నట్టున్నారు, అవసరం లేనోళ్ళు తగ్గించినట్టున్నారు. వైట్నర్ కూడా వాడారట. వైట్నర్ వాడకూడదు. వైట్నర్ కూడా వాడారట. అంటే మార్కులు తగ్గిద్దాం అనుకున్నోళ్ళ మీద దాని ఆన్సర్స్ మీద వైట్నర్ రాసి వీళ్ళేదో కొత్త ఆన్సర్స్ పెట్టి మొత్తానికి వాళ్ళకి మార్కులు దగ్గర చేసినట్టున్నారు మొత్తానికి. మొత్తానికి సిట్ తన ఎంక్వైరీని ఇలా కోర్టు ముందు పెట్టింది. దానికి సంబంధించిన మీడియా రిపోర్ట్స్ ప్రకారం మీకు చెప్తున్నాను నేను. సో ఏది ఏమైనా వైసీపీ గ్రూప్ 1 విషయంలో చేసినటువంటి అన్యాయం అనండి, అక్రమం అనండి, దుర్మార్గం అనండి, ఆ విషయాలు ఇవాళ బయటకొస్తున్నాయి. వైసీపీ దానికి సమాధానం చెప్పాలి. చెప్పదు. దానికి సమాధానం చెప్పదు. జరగని మెగా డిఎస్సీ మీద గోల చేస్తూ ఉంటది. సారీ, జరగని మెగా డిఎస్సీ అక్రమాల మీద గొడవ చేస్తూ ఉంటది. ఆధారాలుండవు మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటానికి. దాని మీద గొడవ చేస్తారు. గ్రూప్ 1 పేపర్‌కి సంబంధించి ఆధారాలు కనపడుతున్నాయి. కోర్టు ముందు ఛార్జ్ షీట్ కనపడతా ఉంది. కానీ దీనికి మాత్రం సమాధానం చెప్పదు. అలా ఉంటది వైసీపీతో.